కార్మిక సంఘాలు మే 20న దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెకు బీఆర్ఎస్ పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కార్మికుల పట్ల కేంద్ర వైఖరి చాలా దుర్మార్గంగా ఉందని హరీష్ రావు మండిపడ్డారు. ఇక 50% మంది కార్మికులు అంగీకరిస్తేనే యూనియన్ పెట్టాలనే నిబంధనల వల్ల కార్మికులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. యూనియనే లేకుండా ప్రశ్నించే కార్మిక గొంతులుంటాయని హరీష్ రావు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్స్ తేవడం దారుణమన్నారు. వాటిని వెంటనే రద్దు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సహకరించడానికి ఈ రోజు మనందరికీ కూడా కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా వచ్చే నెల మే 20వ తేదీన దేశవ్యాప్తంగా జరపతలపెట్టిన సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రపంచమైనా ఈ దేశమైనా నడుస్తుంది అంటే కార్మికుల చెమట చుక్కల్లో నుంచి నడుస్తాం. మరి అలాంటి కార్మికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి చాలా దుర్మార్గంగా ఉంది. కార్మికుల గొంతు నొక్కే విధంగా ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది? ఇప్పుడు 50% మంది ఒప్పుకుంటేనే యూనియన్ స్థాపించాలి, లేదంటే పెట్టడానికి వీలు లేదు అనే ఒక కొత్త నిబంధన తెచ్చినారు. యూనియనే లేకపోతే ప్రశ్నించే గొంతుంటుందా? యాజమాన్యాలు చేసే అరాచకాలను ప్రశ్నించే అవకాశం ఉంటుందా? అంటే ఈ కేంద్ర ప్రభుత్వం కార్మికుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. నువ్వు సమ్మె చేయొద్దు, ధర్నాలు చేయొద్దు. ఈ విధంగా అనేక పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి కార్మిక చట్టాలు 29 చట్టాలను సమూలంగా మార్చేసి కోడ్లు తీస్తే ఆ కోడ్ల వల్ల 12 గంటలు పనిచేయాలి. ఇప్పుడు 8 గంటలే పనిచేస్తున్నాం. ఆ కోడ్ల వల్ల అయితే 12 గంటలు పనిచేయాలి. వారు ఎవరైతే కార్మికులను అభిమానిస్తున్నారో అందరూ కూడా 20వ తారీఖు నాడు దేశం